హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ని. ఇవాళ మనం ఈ వీడియోలో దుబాయ్కి ఎలా రావాలి సొంతంగా, సరేనా? విజిట్ వీసాలో వచ్చి జాబు చేసుకోవచ్చా, జాబ్ దొరుకుతుందా, సో ఏజెంట్ ద్వారా రావాలన్నా విజిట్ వీసాలో రావాలన్నా అనే దాని గురించి తెలుసుకుందాం. ఏజెంట్ ద్వారా ఫస్ట్ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, రాకూడదు. ఎందుకంటే వాడు ఇంటికాడ ఒక పని చెప్తాడు, ఇక్కడ ఒక పని చేయిస్తాడు. సో వాడు ఇప్పించే జీతం కూడా వాడు తీసుకునే అమౌంట్ కన్నా చాలా తక్కువ జీతం ఉంటుంది. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్గా వచ్చి చేసుకునే జీతానికి వాడు ఇప్పించే జీతానికి చాలా తేడా ఉంటుంది, సరేనా? సో ఏజెంట్ ద్వారా వస్తే మీకు అయ్యే ఖర్చు 1.5 లక్షల నుంచి 1 లక్ష, 1.5 లక్ష, 2 లక్షలు తీసుకుంటాడు. అదే మీరు సొంతంగా వస్తే విజిట్ వీసాలో మీకు అయ్యే ఖర్చు దగ్గర అంటే వీసాకి 15,000 అనుకోండి. అంటే రౌండ్ ఫిగర్ చెప్తున్నా నేను, అంత అవ్వదు. బట్ విజిట్ వీసా 2 నెలలు ఉండొచ్చు, 15,000. టికెట్ ఎంత? 10,000. ఇంకేముంది ఖర్చు? ఇంటికాడ నుంచి మనం బయలుదేరి విజిట్ వీసా తీసుకొని టికెట్ తీసుకొని ఇక్కడికి వస్తే 2 నెలలు బెడ్ స్పేస్. 2 నెలల వీసాకి 2 నెలలు బెడ్ స్పేస్ అంటే మనం ఉండే ఏరియా బట్టి. సపోజ్ మనం దుబాయ్లో ఉన్నామనుకో, బెడ్ స్పేస్ 500, 600 అట్లా ఉంటుంది. అదే మనం షార్జాలో ఉన్నామనుకో 400, 350 ఉంటుంది. అదే అజ్మాన్లో ఉన్నామనుకో 200, 250 ఉంటుంది. సో అది మనం ఉండే ప్లేస్ బట్టి. సో మనం ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది అసలు ఒక ప్లేస్ దుబాయ్ది అనుకుందాం, విజిట్ వీసా దుబాయ్కి వస్తే. సో మొత్తానికి ఎంత అయింది? 10,000 టికెట్, 15,000 విజిట్ వీసాకి, మొత్తం 25,000. సో రూమ్ రెంటు 2 నెలలకు కలిపి మనం 500 వేసుకున్నాం. సో 10,000, 20,000 అంటే 45,000. సో 50,000 ఓన్లీ మనం ఇక్కడికి రావడానికి. ఇక్కడికి వచ్చాక ఇంక నీ ఫుడ్, భోజనం నెలకు ఒక 300 dirhams. సో 2 నెలలకు ఎంత అయిందో? 600 అయింది. అదొక 1000 కూడా వేసుకుందాం, అదొక 20,000. ఎంత అయింది? ఇదొక 40, 50, అదొక 20, 70. అంటే నేను మొత్తం ఓవరాల్గా రౌండ్ ఫిగర్ ఎక్స్ట్రానే చెప్తున్నా, తక్కువ చెప్పట్లే. 70,000 మనం పట్టుకుంటే డైరెక్ట్గా మనమే వస్తే విజిట్ వీసా ఏజెంట్ ద్వారా కాకుండా విజిట్ వీసా తీసుకొని మనం వచ్చి ఇక్కడ ఉండేదానికి 70,000 మన కాడ ఉంటే 2 నెలలకు రౌండ్ ఫిగర్గా చెప్తున్నా సరిపోద్ది. ఈ 70,000 మన కాడ పెట్టుకొని చాలామందికి దిగిన వారానికి దొరుకుతుంది, కొంతమందికి 2 నెలలు అయినా దొరకదు. సో మనం వెతికే జాబ్ బట్టి, మనం అనుకునే జాబ్ బట్టి ఉంటుంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, సొంతంగా మనమే విజిట్ వీసాకి ఇక్కడికి వచ్చి ఏ జాబ్ అయితే కావాలనుకున్నామో అదే వెతుకుదాం. ఫస్ట్ ఇప్పుడు దాకా ఏ జాబ్ అయితే మనం అనుకున్నామో ఆ జాబు ఫస్ట్ ఒక 1 month వెతుక్కోవాలి. దొరికిందా జాయిన్ అవ్వాలి, దొరకలేదా వేరే ఏదన్నా ఆల్టర్నేట్ జాబ్ ఏదన్నా దొరికితే, అంటే మనం ఒక పని అనుకున్నాం, ఆ పని మనకు దొరకలే, వేరే ఇంకేదన్నా పని ఉంటే కూడా జాయిన్ అయ్యి దాంట్లో ఒక వీసా తీసుకొని ఆ పనిలో 1 సంవత్సరం రోజులు చేసి 6 నెలలకే కూడా ఇక్కడ క్యాన్సిల్ చేస్తారు. 6 నెలలు వర్కింగ్ పీరియడ్ లోపల క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఈ 6 నెలలు వాడి కాడ చేస్తా, మనం అనుకున్న జాబ్కి ఇంకో దానికి ట్రై చేసి అది దొరికితే ఈ వీడి కాడ మానేసి అక్కడికి వెళ్ళచ్చు. సో విజిట్ వీసాలో వస్తే ఏంది బెనిఫిట్ అంటే, నువ్వే వస్తావు, నీ డబ్బులు ఎవ్వరు తీసుకోరు, నీకు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందని, నీకు తెలుస్తుంది ఎక్కడ జాబ్ చేయాలని. ఒక్కసారి నువ్వు వస్తే నువ్వు ఇక్కడ ఫోన్లో మనం గూగుల్లో ఓపెన్ చేసి డూబిజిల్ యాప్ అని ఉంటుంది, దాంట్లో జాబులు సెర్చ్ చేసుకుంటాం. లేదు నీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం జాబ్ అప్లై చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఇక్కడ ఎక్కువ హైలైట్ ఏంటంటే, మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా జాబ్ త్వరగా వస్తుంది. మనం ఈ రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళి ఇంటర్వ్యూస్ తిరిగేదానికన్నా మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని మనం ఇండియాలోనే అడిగి, అన్నా నేను ఇలా రావాలనుకున్నా, నాకు ఈ పని వచ్చు, ఈ పనికి రిలేటెడ్ ఏమన్నా దొరుకుతుందన్న మనం ముందే అడిగితే వాళ్ళు వాళ్ళ రూమ్మేట్స్ను పక్కనున్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయగలిగితే వాళ్ళు ముందే చెప్తారు, ఈ పనికి దొరుకుతుంది తమ్ముడు, రావచ్చని. ఒకవేళ ఎవరు లేరు,
మనకు అసలు ఎవరు చేయరు. ఇప్పుడు నాకు ఇలా చెప్పే వాళ్ళు ఎవరులే. దీంట్లో ఏ వీసాలో రావాలి, ఎలా రావాలి, ఏంది, నేను నాకు అంతో ఎంతో మొత్తం యూట్యూబ్లో చూసి తెలుసుకున్నా. కానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు ఏజెంట్ ద్వారా అయితే రావద్దు దుబాయ్ వరకు. ఇప్పుడు మనం గల్ఫ్ దేశాల్లో కువైట్, ఒమాను, బహ్రెయిన్ ఇవన్నీ వేరే, దుబాయ్ వేరే. దుబాయ్లో మనం సొంతంగా విజిట్ వీసాకు వచ్చి మనం చేయాల్సిన ఏ పనైనా, అది పెద్ద పని కావచ్చు, చిన్న పని కావచ్చు, మనమే చేసుకోవచ్చు. అంటే మనమే జాబ్స్ వెతుక్కోవచ్చు. ఇక్కడ ఒక విజిట్ వీసాలో వస్తే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల 7 స్టేట్లు ఉంటాయి. ఇవన్నీ కలిపి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయింది ఇది. సో అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రసల్ ఖైమా, ఫుజైరా, అలైన్ అని ఈ 7 ప్లేసుల్లో ఎక్కడైనా మనం జాబ్ చేసుకోవచ్చు. ఈ 7 ప్లేసుల్లో మన వాళ్ళు ఏ ఒక్కరున్నా, ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి, అంటే ఎవరైనా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, నీకు ఇక్కడ ఒక బెడ్ స్పేస్ ఎతికి పెట్టేదానికి, నువ్వు రాగానే రిసీవ్ చేసుకునేదానికి. మెయిన్ మనిషికి కావాల్సింది ఇక్కడ మెయిన్ పాయింట్లు 2. నువ్వు వస్తే ఒక మనిషి రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకున్నాక నిన్ను ఒక బెడ్ స్పేస్లో పెట్టాలి ఎక్కడన్నా రూమ్లో. సో పెట్టాక ఇంకా అక్కడి నుంచి నీ ప్రయత్నం ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్తారు, నువ్వు చేసుకోవాల్సిందంటే నువ్వు చేసుకోవాలి, నువ్వే చేసుకోవాలి. అసలు మామూలుగా ఎవరిని, నేను చెప్పేది ఎవరికైనా ఒకటి, మనం ఏ పని అయితే చేయాలనుకున్నామో మనకు విజిట్ వీసాలో మనం వచ్చాక మన పని మనం వెతుక్కోవాలి. వచ్చిన రోజు మరుసటి రోజు నుంచే అయ్యో మనం దుబాయ్కి వచ్చేసాం ఇంకేంది అనుకోకుండా, వచ్చిన రోజు నుంచే మనం పని వెతుక్కోవడం స్టార్ట్ చేయాలి. మరుసటి రోజు ఈ రోజు వచ్చాం రెస్ట్ తీసుకున్నాం అనుకో, మరుసటి రోజు నుంచి ఇక్కడ రూమ్లో ఆల్రెడీ ఉంటారు. ఒక్కొక్క రూమ్లో 5 మంది, 7 మంది, 10 మంది ఉంటారు. అది వచ్చాక అర్థమవుతుంది. సో అవన్నీ ఎందుకు కానీ, కాకపోతే మనం ఒకసారి వచ్చాక ఆ రూమ్మేట్స్ చెప్తారు, అన్న నేను ఇట్లా ఈ పని చేయాలనుకున్నాను అంటే, ఏ ఒక్కరిని మనం వాళ్ళు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మనం మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారు, తమ్ముడు ఇలా ఈ యాప్లో ఉంటుంది, డూబిజల్ యాప్లో ఇలా చూసుకోవాలి, లేదు తమ్ముడు దిగు, కింద రూమ్ దిగు, కిందకిల్లు, రెస్టారెంట్లు, హోటల్స్ చిన్న ఉంటాయి, మనకు దగ్గర జాబ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళని చెప్తారు. సరేనా, మనం అక్కడికి వెళ్ళైనా జాబ్ డైరెక్ట్గా అడగచ్చు. రెజ్యూమ్ ఇచ్చి, సార్ నాకు ఇలా జాబ్ కావాలంటే వాళ్ళు చెప్తారు, రెజ్యూమ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు. సో ఏజెంట్ ద్వారా వచ్చామంటే వాడు చెప్పిన పని చేయాలి, వాడు ఇచ్చిన జీతం తీసుకోవాలి, ఇంకా వాడు పెట్టేసిన చోట్ల మనం ఉండాలి, వాడికి ఇంకేం రెస్పాండ్ ఉండదు. అదే మీరు సొంతంగా వచ్చారనుకో, ఈ 2 monthsలో మీకు నచ్చిన జాబ్ చేయొచ్చు, వాడు ఇచ్చిన జీతం మీకు తెలుస్తుంది, అది ఎంత జీతం అనేది కూడా మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చాలామంది ఏజెంట్ ద్వారా వస్తే తీసుకునే జీతాలు ఇక్కడ 800, నాకు తెలిసి 1000, ఇంకా కాదంటే 1200, ఇంతకు మించి తీసుకోవట్లే. దీనికి వాడు ఇచ్చే డబ్బులు అక్కడ 2 లక్షలు, 1,50,000. అదే నువ్వు 56,000, 70,000 నువ్వు ఖర్చు పెట్టుకొని వస్తే, ఇదే జాబు ఒకవేళ నువ్వు డైరెక్ట్గా చేసుకుంటే అదే 1,200, 1,500 నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు తీసుకుంటే నీకు ఒక 2-3 నెలల్లో ఈ అప్పు తీరిపోద్ది. ఏ 70,000 ఏదైతే మనం తెచ్చుకున్నామో మిగతాది మనం చేసుకున్న రోజులు ఆ 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే ఆ డబ్బులు మనకు మిగులుతుంది. వాడి ద్వారా వస్తే మనకు అయ్యే నష్టం, వాడి కట్టిన డబ్బులు ఇక్కడ మనకు సంవత్సరం పడుతుంది తీరను, అప్పు తీర్చాలంటే. అదే మనం సొంతంగా వస్తే 5-6 నెలల్లో తీరుతుంది. విజిట్ వీసాలో వస్తే నీకు నచ్చిన చోట్ల చేసుకోవచ్చు, వాడితో వస్తే వాడు చెప్పిన చోట్ల చేసుకోవాలి. సో ఇది విజిట్ వీసాకి ఏజెంట్కి ఉన్న తేడా. ఏజెంట్కి రావాల్సిన వాళ్ళు నాకు తెలిసిన ఒకే 1% ఎవరంటే ఫోన్ వాడడం రానోళ్ళు, నెట్ ఎలా వాడాలి, జాబ్స్ ఎలా ఎత్తుకోవాలి రానోళ్ళు. ఇక్కడ ఎవ్వరు వాడికి సంబంధించిన పర్సన్స్ ఎవ్వరు ఇక్కడ లేనోళ్ళు. అసలు వెళ్ళాక నేను ఎవరితో మాట్లాడాలని కూడా తెలియకుండా కొంతమంది ఉంటారు, అంటే ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవ్వరు లేకుండా. ఈ నలుగురు ఎవరైతే ఉంటారో, కొంతమంది ఇంటికాడ డబ్బులు శుద్ధంగా అసలు నాకు ఈ 50-70 కూడా దొరకదు అనుకుంటారు, వాళ్ళు రావాలి ఏజెంట్ ద్వారా. ఎందుకంటే వాడు వీసా ఇస్తాడు, పనిలో పెడతాడు, వాడు మనుషులు ఎవరో ఒకరు రిసీవ్ చేసుకుంటారు,
మీరు రాగానే పని ఉంటుందనే భరోసా ఉంటుంది. ఆ డబ్బులు ఏదైతే ఉందో మీరు ఇక్కడికి వచ్చాక ఇస్తారో లేకపోతే వాడితో ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ముందే ఇచ్చు లేదా నిదానంగా ఇస్తామంటే ఒప్పుకుంటారు కొంతమంది. సో అలా ఉంటుంది. వీళ్ళు తప్ప ఫోన్ వాడడం వచ్చి, నెట్ వాడడం వచ్చి 10 మందిలో ఇంతకుముందు నేను తిరిగా, లేదా ఇంటికాడ కూడా నాకు తెలుసు ఎలా ఎత్తుక్కోవాలో, లేదు వాడి మీద వాడికి నమ్మకం ఉంది, భయం లేదు, నేను ఈ పని చేయగలుగుతా అనుకున్నవాడికి ఏ ఏజెంట్ అవసరం లేదు. దుబాయ్ వరకు దుబాయ్ ఒక ఫ్రీడమ్ కంట్రీ. ఇక్కడ విజిట్ వీసాలో వచ్చి చేయొచ్చు. నీ కాడే ఆ ఏజెంట్కి ఇచ్చే డబ్బులు నీ కాడే ఉంటే కూడా ఇంకో వీసా ఉంది, అదే మెయిన్ వీసా. సొంతంగా మనకి ఇక్కడ వీసా దొరుకుతుంది 2 సంవత్సరాలు పనిచేసేదానికి. ఆ వీసా తీసుకొని ఎమిరేట్స్ సైడ్ వచ్చాక నీకు నచ్చిన స్టేట్లో నువ్వు అనుకున్న జాబ్ కోసం వెతుక్కొని చేసుకోవచ్చు. 2 నెలలు పట్టచ్చు, 1 నెల పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. జాబ్ అయితే కన్ఫామ్గా దొరుకుతుంది. దొరికాక నువ్వు చేసుకోవచ్చు. కాకపోతే మన కాడ అంత డబ్బు ఉన్నది కాబట్టి విజిట్లో వచ్చి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. లేదు డబ్బులు ఉందంటే అసలు ఎవరితో సంబంధం లే, మనమే వచ్చి వీసా తీసుకొని నచ్చిన కంపెనీలో చేస్తాం. ఆ జీతం బాగా ఇచ్చాడా, ఆ పని బాగుందా ఉంటాం, లేదా ఇంకో పనికి పోతాం. ఓన్ వీసా ఉంటే చాలా బెనిఫిట్స్ ఇక్కడ. నీకు సొంతంగా వీసా ఉంటే నువ్వు లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు, దుబాయ్ లైసెన్స్కి. మళ్ళీ ఆ ఓన్ వీసా ఉంటే నీకు నచ్చిన చోట్ల చేయొచ్చు. ఓన్ వీసా ఉంటే నువ్వు ఎప్పుడైనా మారిపోవచ్చు చేసే పని నుంచి. ఓన్ వీసా ఉంటే నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు, ఇంటికి వెళ్ళి రావాలనుకుంటే రావచ్చు, ఇంటికాడ ఏదన్నా ఇబ్బంది అయితే పోవచ్చు. ఇవన్నీ ఓన్ వీసాలో. అదే నువ్వు ఏజెంట్ ద్వారా వస్తే పాస్పోర్ట్ ఉండదు. విజిట్ వీసాలో వస్తే పాస్పోర్ట్ ఉంటుంది, బట్ అది కూడా జాబ్లో జాయిన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. అదే ఓన్ వీసాలో ఇవేమీ ఉండవు, నీదే పాస్పోర్ట్. ఓన్ వీసాలో వచ్చాక ఏమేం చేయొచ్చు, ఏం సంపాదించుకోవచ్చు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా మీకు క్లియర్గా ఇంకా బాగా నేను తెలుసుకుంది, నేను చూసింది మీకు చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.